ఇవాళ ఇక్కడ ఈ సమావేశంలో హాజరైన ఉద్యమకారులందరికీ, వేదిక మీద ఉన్న ఉద్యమకారులకు, వేదిక ముందు ఉన్న ఉద్యమకారులకు, సభ నిర్వాహకులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున వందనం. ఒక్కసారి మనకు బాగా దగ్గర బంధువులు ఇంటికి పెళ్లికి పోతే ఎట్లా ఉంటుందో అందరు చుట్టాలు కలుస్తారు, ఒక సంబరమే ఉంటుంది. ఇవాళ కూడా అట్లనే ఉంది. ఇక్కడ అందరం పాతోళ్ళు అందరం ఒకసారి కలుసుకుంటే ఈ మధ్య ఇది ఒక ఉత్సాహం ఉంటుంది. 10 సంవత్సరాల కాలంలో మనం కలిసింది లేదు, మన గురించి మనం మాట్లాడుకున్నది లేదు, మన ముచ్చట కూడా రాలేదు, మన సంక్షేమం గురించిన చర్చ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. వెంటబడి వేధించి సెల్ ఫోన్లు ట్యాప్ చేసి మీటింగ్ల పైన ఆంక్షలు విధించి ఒక నియంతృత్వాన్ని విస్తృతంగా తెలంగాణ వ్యాపితంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఈ సందర్భంలో జరిగిన చర్చ ఏంటంటే, ఒక్క మనిషి తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చింది, మిగిలిన ఒక్క మనిషి తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొచ్చింది. ఆయన ఒక్కడే అటుకుని బుక్కి నీళ్ళు దాగి తెలంగాణ తెచ్చింది. మీరు లేరు, మన ఇవ్వడం ఇక్కడ ఉన్న వాళ్ళం లేము, ఒక్క అమరవీరులు అసలే లేరు. ఉన్నదల్లా ఒకటే వ్యక్తి, ఆయనే తెలంగాణ తెచ్చి. తెచ్చినావు నువ్వు, తెలంగాణ తెచ్చిన అంటే అభ్యంతరం లేదు, కానీ మన పాత్ర కూడా లేదు. ఇక్కడ మనం మిలియన్ మార్చిలో నడిచింది, ట్యాంక్ బండ్ మీద దిగిపోయింది, అబద్ధం. నాతో పోలీస్ స్టేషన్లో ఉన్న మిలియన్ మార్చ్ సందర్భంగా ఒక పిల్లగాడు ఫోన్ చేసి నాతో అన్నాడు, సార్ బ్యారికేడ్లు దాటుకుంటూ వచ్చింది, రాత్రి తలదాచుకున్నా, పోలీసులను తప్పించుకోండి, పైకి గుంజిని. ఇవాళ నేను ట్యాంకు బండ మీద ఉన్నా అని చెప్పడానికి ఫోన్ చేసిన అన్న. అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇవాళ లేరు. అనేక విగ్రహాలను నిమజ్జనం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ తెలంగాణ చరిత్రలో లేరు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచార్య లేడు, వేణుగోపాల్ రెడ్డి లేడు, అనేక మంది ఉద్యమకారులు వాళ్ళెవ్వరు కూడా ఇవాళ తెలంగాణలో లేరు. వాళ్ళు మిగిలిందల్లా ఎవరు అంటే వాళ్ళొక్కరు, ఒక కుటుంబం మాత్రమే తెలంగాణ కోసం కొట్లాడారు. వాళ్ళు మాత్రమే ఇవాళ తెలంగాణ వ్యాపకంగా అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధిలో వాటా పంచుకొని తిన్నారు. కానీ జయశంకర్ గారు కోరినట్టు తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధిలో అందరికీ వాటా దక్కాలి అని జయశంకర్ సార్ చెప్పిన విషయాన్ని కూడా మర్చిపోయింది. మనకు వాటా దక్కాలి, మనకు కూడా ముద్ద దక్కాలి తెలంగాణ అభివృద్ధిలో అని విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయింది. జయశంకర్ సార్ చెప్పిన ముచ్చటని కూడా యాది మర్చి, అది జరిగినటువంటి 10 ఏళ్ల కాలం. ఇవాళ మనందరికీ కూడా ఒక ఉత్సాహం ఏమొస్తున్నదంటే, సరిగ్గా మన చరిత్ర మనకు గుర్తుకొచ్చింది. రావిశాస్త్రి కథడ చీమకు తన చరిత్ర తాను మర్చిపోతుంది. నేనెవరిని అని అడుక్కుంటుంది, తిరుగుతుంటుంది, నేనెవరు ఇంతకు అని. లాస్ట్కి ఒక ఆయన చెప్తాడు, నువ్వు చీమవు అని. ఓహో నేను ఇది కదా అని గుర్తుకొచ్చి ఒక సోయితో, ఉత్తేజంతో ఆ చీమ తన జీవన ప్రయాణంలో ఇక ముందుకు సాగుతుంటారు. ఇవాళ మనకు కూడా సడన్గా ఏం గుర్తుకొచ్చిందంటే, మేము తెలంగాణ ఉద్యమకారులమని గుర్తుకొచ్చింది. మేము తెలంగాణ ఉద్యమకారులమని గుర్తుకొస్తే దాని అర్థమేంటి? టెంట్ వేసి రోడ్ల మీద కూర్చొని వంట వర్క్ చేసి రైళ్లను ఆపి, బస్సులను ఆపి, ప్రభుత్వాన్ని స్తంభింపజేసి చీఫ్ మినిస్టర్ కార్యాలయం కూడా నడవకుండా చేసినటువంటి వాళ్ళ మనము అనేటువంటి విషయం ఇవాళ మనం గుర్తుకొస్తుంది. ట్యాంకు బండ మీద నిషేధాజ్ఞలు పెట్టి హైదరాబాద్కి ఎట్లొస్తారో చూస్తా అని, జనమే చేయుడు కదా, పావులతో నీకు ప్రమాదం ఉందంటే పావులన్నింటిని చావటానికి ఆయన సర్పయాగం చేశారు. అట్లా హైదరాబాద్కు మనం ఎవరు రావద్దని చుట్టూ బ్యారికేడ్లు పెడితే కూడా మనం తెలుసుకుంటూ వచ్చినాము. మనం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీదకి చేరుకున్నాము, లక్షల మంది ట్యాంక్ బండ్ మీదకి చేరుకొని ఆనాటి మిలియన్ మార్చును విజయవంతం చేసిందనే విషయం ఇవాళ మనకు గుర్తుకొస్తుంది. సకల జనుల సమ్మె చేసింది మనమే,
మర్చిపోవద్దు. ఇవాళ మనం సకల జనుల సమ్మె సందర్భంగా అనేక మంది సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఒక సందర్భంలో మొత్తంగా చిత్తు కాగితాలు అమ్ముకునేటోళ్ళు దీక్ష చేశారు. ఆ రోజు దురదృష్టానికి ఏ ఒక్క స్పీకర్ రాలేదు, వాళ్ళే కూర్చున్నారు. కొంచెం పులిహోర చేసి తెచ్చుకున్నారు, మధ్యాహ్నం దాకా జై తెలంగాణ అనుకుంటూ కూర్చున్నారు. మళ్ళీ కాసేపు భోజనం చేసి మళ్ళీ జై తెలంగాణ అనుకుంటా సాయంత్రం దాకా కూర్చున్నారు. వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించింది. ప్రతి వర్గం కూడా ఒక పాత్ర నిర్వహిస్తే, పాల్గొంటే ఆ రోజు సకల జనుల సమ్మె అనేది జరిగింది. మిలియన్ మార్చుకో ఆటంకాలు సృష్టిస్తే ఆఖరికి మనం పర్మిషన్ తెచ్చుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ చేరుకున్న నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా వంతు పాత్ర నిర్వహించిన చూపించుకోవడానికి హైదరాబాద్ దాకా బయలుదేరి వచ్చారు. నాకు ఒక ఆయన ఆ రోజు కార్యక్రమంలో కనబడి జొన్న రొట్టె వెళ్ళిపోయే కాలం కూడా తెచ్చుకున్నా సార్, ఉండటానికే వచ్చినా ఇక్కడ అని నాకు చూపించి. మర్చిపోతాం ఇవన్నీ, మర్చిపోయే విషయాలు కావు. కానీ 10 సంవత్సరాల కాలం పాటు మన చరిత్రను తొక్కిపెట్టేది, ఉద్యమకారులుగా మనకున్న అస్తిత్వాన్ని తొక్కిపెట్టేది. అభివృద్ధి చేస్తున్నాం, ఎవరం అడ్డం పడ్డా మాట్లాడినా మీరు తెలంగాణకు అడ్డం పడ్డట్టే అని ప్రకటించి మన మీద వేధింపులు గురి చేసింది. మనందరినీ వేధింపులకు గురి చేయటం మాత్రమే కాదు, చివరాఖరికి ఏమన్నారంటే ఆ అభివృద్ధి పేరుతో తాము తమ కుటుంబం దావపడ్డ తప్పదని మనకెవరికి కూడా జరగవలసిన మేలు వీసనెత్త మేలు కూడా జరగలేదు. ఇంత దుర్మార్గం ఒక 10 సంవత్సరాల పాటు మన అస్తిత్వాన్ని అణచివేయడానికి జరిగితే, ఇవాళ మొట్టమొదటిసారి మనం మన అస్తిత్వాన్ని ధైర్యంగా ప్రకటించుకోవటానికి ఇవాళ సికింద్రాబాద్లో ఈ హాలుకు చేరుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. 10 సంవత్సరాల అణచివేత తర్వాత ధైర్యంగా లేచి నిలబడి మేము ఉద్యమకారులమని ఒక బోర్డు పెట్టి మనం ఇవాళ ధైర్యంగా కార్యక్రమాలు చేస్తుంటాం. నేను ఉద్యమకారుని, నేను తెలంగాణ తెచ్చినా అని అలా ధైర్యంగా మనం ప్రకటిస్తున్నాం. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ చరిత్ర గుర్తుకొస్తే చాలా గుర్తుకొస్తాయి. ఏం గుర్తుకొస్తుందంటే, మనందరి వల్ల తెలంగాణ ఏర్పడింది, కొద్ది మంది వల్ల కాదు. ఆ కొద్ది మంది భుజించటం కోసము, ఆ కొద్ది మంది అభివృద్ధి కోసం మనం తెలంగాణ తీసుకురాలి. మన అందరికీ మేలు జరగాలని మనం తెలంగాణకు కొట్లాడి తెచ్చుకున్నాం. అందరికి ఉద్యోగాలు ఉంటాయి, అందరికీ బతుకుదరు ఉంటుంది, అందరూ ఇజ్జత్తో బతుకుతారని చెప్పి కొట్లాడినాం. పిల్లలైతే బలిదానాలు చేసి తెలంగాణను సాధించి పెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. వేగంగా వచ్చే ట్రైన్కి ఎదురుగా పోవటం ఎవరితో అన్న సాధ్యమా? ఊహించటం కూడా మనకు కుదరదు. కానీ వేగంగా వచ్చే రైలుకు వ్యతిరేకంగా పరిగెత్తి ఆ రైలు కింద పడి చనిపోవటం అంటే అది మామూలు విషయమా? ఢిల్లీ దాకా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటం అంటే అది మామూలు విషయమా? ఉట్టి కిరోసిన్ పెట్రోల్ పోసుకుంటే సస్తనో సావనో అనే భయానికి పెట్రోల్ తాగి నిప్పంటించుకున్నటువంటి పిల్లలు అంటే అది మామూలు విషయమా? తల్లిదండ్రులు అందరూ కూడా బొడ్రాయి దాకా కూడా అమ్మంటాం. కానీ ఇదే విచిత్రమో, ఈ పిల్లలు ఒళ్ళంతా భగభగ మండి నా కొరకాసులాగా మారినా వాళ్ళు జై తెలంగాణ అన్నారు తప్ప మా పేరు కలవలేదని చెప్పి ఈ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ పోరాటాలని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ పోరాటాలను గుర్తు చేసుకోవటం అంటే అర్థం, రేపటి తెలంగాణ ఎవరిది? ఒక కుటుంబానికి కాదు, రేపటి తెలంగాణ ఉద్యమకారులది, తెలంగాణ ప్రజలది, తెలంగాణ వాదులది, తెలంగాణ అమరవీరులది గుర్తు చేయడానికి మనం ఇవాళ కార్యక్రమం చేసుకుంటున్నాం. మాకు కూడా న్యాయం జరగాలి, మాకు కూడా అభివృద్ధిలో వాటా దక్కాలి, మాకు కూడా కొనుగోలు దొరకాలి, మా జీవితం కూడా సుఖంగా సాగాలి, మేము కూడా ఇద్దరితో బతికే అవకాశం ఉండాలి అని మనం ఇవాళ మాట్లాడుకోవటానికి ఈ ప్రకటన చేస్తాం. కానీ ఈ ప్రకటన చేయడానికి మనకు 10 సంవత్సరాలు పట్టింది. కొట్లాడినాం, పోరాటం చేసినాం, అన్ని చేసినాం. కానీ 10 సంవత్సరాలు ధైర్యం చేసి మాట అనలేకపోయినాం. ఇవ్వాలంటున్నాం మేము ఉద్యమకారులం, ఇది మేము తెచ్చిన తెలంగాణ, ఇది మా తెలంగాణ అని చెప్పి ఇవాళ మనం ప్రకటిస్తున్నాం. ఇది ధైర్యంతో ఇవాళ మనమే ఒక జెండా ఎగరవేస్తున్నాం. ఇది మామూలు విషయం కాదు. ఈ జెండా ఎగరవేసినటువంటి మనం ఇవాళ చేయవలసింది ఏంటంటే,
ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మనం అంటూ పాత్ర పోషించాలి. నిరంకుశ పాలనను అంతమొందించడం, తెలంగాణను విముక్తి చేసినాం, ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి విముక్తి సాధించడం. నువ్వు రావచ్చు పోవచ్చు, కానీ సెక్రటేరియట్లో నా చక్రం తిప్పుట కుదరదు అని చెప్పి వాళ్ళ పెత్తనాన్ని మనం కిందికి దించడం. తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక కుటుంబం పెత్తనం కొనసాగిస్తే ఆ పెత్తనాన్ని కూడా మనం కిందికి దించడం. ఇవాళ తెలంగాణలో మనం కొంత స్వేచ్ఛగా బతికే వాతావరణం అనేది ఏర్పడ్డది. ఈ వాతావరణంలో ఇవాళ తెలంగాణ అభివృద్ధి అనేది అందరి కోసం జరగాలి, అందరికీ మేలు జరగాలి అని మనం ఇవాళ ప్రకటించడానికి ఇవాళ అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చినాం. తప్పనిసరిగా అందరికీ గుర్తింపు దొరకాలి, అందరికీ గుర్తింపు దొరకాలి. మీరు కమిటీ చేస్తారో ఎట్లా చేస్తారో మొత్తానికైతే మనం ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అందరికీ ఒక గుర్తింపు దొరకాలి. ఆ గుర్తింపు కల్పించడానికి ఒక ప్రయత్నం చేయాలి. కేసులు ఉన్నోళ్ళేనా, కేసులు లేనోళ్ళు ఎట్లా అనే ప్రశ్న కూడా వస్తున్నది. మీరు గుర్తుపెట్టుకోండి, కేసులు ఉన్నోళ్ళు అనే మాటను మనం ఇప్పుడు తీసేయమని అడగద్దు. కేసులు అంటే రకరకాల కేసులు ఉంటాయి. నిజంగానే ఎఫ్ఐఆర్ జోడించి జైలుకు పంపిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా మంది ఏం జైలుకు పోలే, కానీ పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొట్టమొదటి స్థానంలో జైలుకు పోయిన వాళ్ళు ఉంటారు. రెండో స్థానంలో ఎవరు ఉంటారు? కేసు పెట్టింది కానీ జైలుకు పంపలే, కోర్టుల చుట్టూ తిప్పింది. మూడో స్థానంలో ఎవరు ఉంటారు? ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళా మనల్ని పంపించిండ్రు తెల్లవారు. మనం మిలియన్ మార్కు పోవద్దని, మనం సాగరహారంలో పాల్గొనొద్దని, సకల జనుల సమ్మె చేయొద్దని చెప్పి 151 కింద అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేసి తెల్లవారు వదిలిపెట్టిండ్రు కదా. ఆ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ కేసుల్లో ఇరికినట్టే లెక్క. పోలీస్ స్టేషన్లో మనం కూడా పోయినాం, మన ఫోటో కూడా వచ్చింది. కానీ ఉద్యోగం చేసుకుంటున్నా కదా, రేపు పరీక్ష ఉన్నది కదా, కేసు ఉంటే ఎన్ని ఇబ్బంది అవుతుందో అని భయానికి పేరు చెప్పని వాళ్ళు ఉన్నారు, కానీ ఫోటోలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా ఉన్నట్టే లెక్క. ఇవన్నీ కూడా మనం విశదీకరించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమకారుల లిస్టులో ఉంటారు. వాళ్ళందరినీ గుర్తించాలి. ఏమీ లేవు, రోజు వచ్చేది ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని శుభ్రం చేసి, టెంటును శుభ్రం చేసి, నీళ్లు పెట్టి, దండలు తెచ్చి, కూర్చుంటే వాళ్ళందరికీ మాల వేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్న పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఉండాలని ఇవాళ అనుకోవద్దు. అవన్నీ కూడా మనం ఇవాళ చర్చించవలసిన అవసరం లేదు. రేపు చర్చ మొదలైనప్పుడు ఎవరు ఉద్యమకారులని చెప్పడానికి మన దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, చాలా చరిత్ర ఉంది, చాలా ఆధారాలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పవలసిన అన్ని విషయాలు కూడా మనం చెప్తాం. ఇది మొదటి భాగం. రెండవ భాగము, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, నలిగిపోయినరు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మనం ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏమేమి కార్యక్రమాలు ఇప్పటికే ప్రభుత్వం ఫ్లాట్ ఇస్తామని ప్రకటన చేసిండ్రో అది అమలవుతుంది. అది కాకుండా ఏం కావాల్సి ఉంటుంది అనేది మనం ఆలోచించుకొని ఏమన్నా సూచనలు చేయవలసి ఉంటే చేద్దాం. అమరవీరుల కుటుంబాలకు పైసలు ఇచ్చినాం కదా అని చేతులు కొట్టుకుంటున్నారు. కానీ 2-3 విషయాలు మనం చెప్పాలి. మొదటిది ఏంటంటే 10 లక్షలు ఇస్తే బిడ్డ పెళ్లి చేసింది. నౌకరైతే ఒక కొడుకు వైపు బతుకుతున్నాడు, కానీ తల్లిదండ్రుల కోసం ఇవాళ ఆధారం మాత్రం లేదు. వాళ్ళకు పింఛన్ ఇవ్వటం చాలా అవసరం, అది కూడా మనం ఇవాళ అడుగుతాం. రెండోది ఏంటంటే ఆత్మహత్య యత్నం చేసి బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళని ఆదుకోవటానికి కూడా గవర్నమెంట్ మనకు సహాయం అందించాలి. అది మనం గట్టిగా అడగాలి. కొంతమంది ఆత్మహత్య చేసుకోలేదు కానీ షాక్తో మరణించారు, గుండెపోటుతో మరణించారు, ఒత్తిడిని తట్టుకోలేక ఆవేదనకు గురై, టీవీ చూసి తట్టుకోలేక ఆవేదనకు గురై మరణించారు. వాళ్ళకు కూడా సహాయం చేయమని ఇవాళ మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అన్ని విధాలుగా అందరినీ ఆదుకోమని చెప్పి మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇది ఏమంత పెద్ద భారంతో కూడిన విషయం ఏం కాదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి మనకు గుర్తింపునైతే ఇచ్చింది.
జూన్ 2 కార్యక్రమం మీరు కూడా రండి, పాల్గొనండి, మీరు కూడా వీక్షించండి అని పిలవటం జరిగింది. ఒక అడుగు ముందు పడి మనకంతటితో కాదు, మన సంతృప్తి ప్రయాణం ఇంకా ఉంది, ఆ ప్రయాణం అంతా కూడా పూర్తి చేయాలనే ఉత్సాహంతో మనం ఇవాళ ఉన్నాం. కాబట్టి అందరం కలిసి తప్పకుండా మన ప్రయత్నాన్ని కూడా మనం కొనసాగిద్దాం. నా వంతుగా ప్రభుత్వం దృష్టికి విషయాలన్నీ తీసుకుపోవటానికి, న్యాయాన్ని సాధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొక మాట నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. నిర్ణయాలు కేంద్రీకృతమయ్యాయి కానీ ఆచరణ కేంద్రీకృతం కాలేదు. ఆచరణ ఎక్కడికక్కడ లోకల్ కమిటీలు తమ పరిస్థితులను బట్టి తాము తీసుకొని ఆ ఉద్యమ కార్యాచరణను వాళ్ళు ఆచరించారు. కాబట్టి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత, ఒక వైవిధ్యత ఉంది. ఏ ప్రాంతం వాళ్ళు అక్కడికక్కడ తమ ఉద్యమ చరిత్రను రికార్డు చేసే ప్రయత్నం చేయాలి. రికార్డు చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అంటారు. సుల్తానాబాద్లో ఒక రకంగా జరిగింది, గోదావరి ఖండ్లో ఒక రకమైన ఆందోళన, మంచిర్యాలలో ఒక రకంగా జరిగింది, సిద్దిపేటలో ఒక రకంగా అయింది, బోధనలో ఒక రకమైన ఆందోళన జరిగింది. ప్రతి దగ్గర కూడా ఎక్కడికక్కడ మొత్తం మహబూబ్ నగర్లో ఒక రకమైన ఆందోళన కార్యక్రమం, నల్లగొండలో ఒక రకమైన ఉద్యమాలు, ఖమ్మం కూడా ఆందోళనలో వెనక్కి పోలేదు. చాలా పెద్ద ఎత్తున ఖమ్మంలో కూడా ఆందోళన, రంగారెడ్డి జిల్లా ముఖద్వారంగా హైదరాబాద్ ఉంది, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో ఉన్నారు. వికారాబాద్ జిల్లా ఇందులో చాలా ఉధృతమైన పాత్ర, మెదక్ జిల్లా మెతుకు సీమ వాళ్ళ పోరాటాలు మనం ఇందులో తక్కువ చేయడానికి లేదు. ప్రతి దగ్గర జనగామ, మహబాదు, ప్రతిదీ భువనగిరి, ప్రతిదీ కూడా తన పాత్ర. ఇప్పుడు మనము వరంగల్ నేను తక్కువ చేస్తలేదు, వరంగల్, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లా, ప్రతిదీ అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు, తెలంగాణలోని అన్ని ప్రాంతాలు కూడా దీంట్లో పాల్గొన్నాయి. ఒకరు రైలు ఆపితే, ఒకరు బొగ్గు గైల్లో ఉత్పత్తి ఆపితే, ఒకరు ఆఫీసుల్ని పనిచేయకుండా చేస్తే, ఒకరు ఆంధ్ర బస్సులను ఎక్కడికెక్కడ అడ్డుకొని తెలంగాణ రాకుండా నిర్వహిస్తే ఎక్కడికి మామూలు విషయం. వరంగల్లోనైతే రోడ్ల మీద నడిచే స్థలమే లేకుండే, జనమంతా రోడ్ల మీదనే తిరిగింది. అంత ఉధృతంగా ఒక ఉద్యమం జరిగినప్పుడు మనం ఇంతమందిని పాల్గొన్నాం. ఇవాళ మనం ఈ చరిత్రను రాసుకుంటామా లేదా? మీ అందరం కూడా రాసుకోవాలి. నా గొప్పతనాన్ని నేను మర్చిపోతే ఎట్లనండి? వాళ్ళు ఇచ్చే గుర్తింపు తర్వాత మనం మన గుర్తింపును సాటుకుంటున్నామా లేదా అనేది మనందరి బాధ్యత. ఏ ప్రాంతం వాళ్ళు అక్కడ, ఏ జిల్లా వాళ్ళు అక్కడ, ఏ గని వాళ్ళు అక్కడ తమ చరిత్రను రాయాలి, ఏ ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ తమ చరిత్రను రాయాలి, ఆ పోరాట చరిత్రను రికార్డ్ చేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన పోరాటాన్ని, ఉద్యోగస్తులు వాళ్ళు చేసిన పోరాటాన్ని, ఉపాధ్యాయులు వాళ్ళు చేసిన పోరాటాన్ని మనం మర్చిపోతున్నాం. అయ్యగాళ్ళు కూడా పోరాటమే చేసిండ్రు. పొద్దున పూజ చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టాక దినమంతా వాళ్ళు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. కానీ ఈ సమ్మెను మనం రాసుకుంటలేదు. మనం మంది నుంచి గుర్తింపును కోరుతున్నాం. మనల్ని మనం గుర్తించుకునే ప్రయత్నం, మన పోరాటాన్ని రికార్డ్ చేసే ప్రయత్నం మనం చేయటం లేదు. ఆ పోరాటాలను రికార్డ్ చేయాలి. మహిళలు చాలా కొట్లాడే ఒక పాత్రను తీసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో. ఆ మహిళల పాత్ర చాలా చోట్ల చెప్పేది, కొట్లాటలో మేము లేమా, ఆకాశంలో మేము సగభాగం, స్టేజ్ మీద కూడా మేము సగం ఉంటామని కొట్లాడి స్థానం తీసుకొని ఒక పోరాటాన్ని నడిపినటువంటి ప్రతి పాత్ర కూడా, అది అన్ని మతాల వాళ్ళు కూడా ఒక పాత్ర పోషించారు. అన్నింటినీ కూడా రికార్డ్ చేయాలి. ఆ రికార్డు చేయవలసిన బాధ్యత మనది. ఆ రికార్డు ప్రతిదీ రాయాలి. నేతన్నలు మగ్గాలు పట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చిండ్రు, రాయాలి. రోడ్డు మీదనే ఆరబెట్టి కుండలు తయారు చేసిండ్రు, రాయాలి. రైతులు నాటి వేసిండ్రు, పశువులను పట్టుకొని వచ్చి కొల్ల కుటుంబాలందరూ కూడా రోడ్ల మీద వచ్చి కూర్చున్నారు. రోడ్డు మీదనే గంటలు కొట్టుకుంటే నిలబడేటువంటి సందర్భం. ఇక కళాకారుల పాత్ర అయితే మనం చెప్పడానికి వీల్లేదు. తెల్లం దాకా పాటలు పాడి ప్రజలందరినీ జాగృతం చేసిన పాత్ర వాళ్ళది. జర్నలిస్టులు
వాళ్ళు ఈ చరిత్రను రికార్డ్ చేయడానికి చేసిన కృషి తక్కువది కాదు. ఇవాళ మీ అందరినీ కోరేది ఏంటంటే ఆ చరిత్రను మొట్టమొదట మనది మనం రికార్డ్ చేసుకోవాలి, రాయాలి. చిన్నది 10 పేజీలు కానీ 20 పేజీలు కానీ మన చరిత్ర మనం ఒక పుస్తకంగా తేవాలని మీ అందరినీ కోరుతూ, ఇది మనతో సాధ్యమవుతుంది. మన ఉద్యమ చరిత్రను మనం రికార్డ్ చేసుకుందాం, మనం నిలబెట్టుకుందాం, మనం ఖచ్చితంగా ఒక గుర్తింపును సాధించుకుందాం. మనల్ని మనం గుర్తించుకుంటే మళ్ళీ కూడా మనల్ని గుర్తిస్తారు. ఆ గుర్తించాలని చెప్పి మీ చరిత్రను మీరు రికార్డ్ చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు నాకు ఆలోచనైంది. ఎందుకంటే చాలా జిల్లాల నుంచి వచ్చి ఆఫీసులో కూర్చున్నారు. మా సమస్య ఒక చెప్పిపోతామని కూర్చుంటే ఒకటి వచ్చే వరకు నాకు లేట్ అయింది. ఇక లాస్ట్కు సెక్రటేరియట్ లో అందరినీ వదిలిపెట్టి ఇక్కడి దాకా పరిగెత్తుకొని వచ్చే వరకు కొంత ఆలస్యం క్షమించవలసిందిగా కోరుతూ, మరొక సందర్భంలో ఆలస్యం కాకుండా అశాంతము కూర్చుంటానని హామీ ఇస్తూ, ఇంత ఘనంగా సభ నిర్వహించిన మరి చీమా శ్రీనివాస్ గారి ఉద్యమకారులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మన చరిత్రను రికార్డ్ చేసుకుందాం, మంచి మంది నుంచి గుర్తింపును కూడా ఆశిద్దాం, ప్రభుత్వం నుంచి గుర్తింపును కూడా సాధించుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.